హాయ్ హాయ్. పోండి పోండి పోండి. హ్యాపీ న్యూ ఇయర్ ఆంటీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Uncles are very busy in their discussions. Hi uncle. Happy New Year uncle. Congrats uncle, sarpanch ayinanduku. New sarpanch in our gang. Uncle, మీ outfit super. Outfit super. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంకుల్. థ్యాంక్ యూ. ఖుషి వస్తే అంత పండుగ వాతావరణం అంతే అంతే. హలో హలో హ్యాపీ న్యూ ఇయర్. వాళ్ళు అందరూ అది నాకు చాలా బాగా గుర్తుంది. అలాగే ఇప్పుడు నేను ఫస్ట్ వినయ నుంచి స్టార్ట్ చేద్దాం. అందరూ వినాయక చెప్పండి. ఇంకా గొడవ పెట్టుకోవాలి. సంధ్య అంటే అయితే రెడీగా ఉన్నది మెమరీ తోటి కదా ఆంటీ. దసరా బాగా జరిగాయి మన కాలేజీలో. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఇంకా అందులో ఈసారి అదేంటో మాకు పూజ దొరికేది చాలా అదృష్టంగా భావించాం. థ్యాంక్ యూ. పరిసరాలు ఇంకాకైనా ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరము మా బాబు పెళ్లి జరిగింది. అందులో కాలనీ వాసులందరూ రావడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. మీలో కలవడం నేను ఫస్ట్ టైం కాబట్టి ఏ ఉత్సవాల గురించి నాకు ఎక్కువగా తెలియదు. ముందు తెలుసుకుంటాను. తెలుసుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. స్కూల్ పరంగా కనుక చెప్పాల్సి వస్తే నాకు డిస్ట్రిక్ట్ టీచర్ అవార్డు కూడా రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ టీచర్ అవార్డు, అది కూడా సంతోషం.
బెస్ట్ మెమోరీస్. లలిత ఆంటీ, రవి అంకుల్ బ్యాంకాక్ నుంచి ఏం తెచ్చారు మీకోసం? వినాయక చవితి అప్పుడు పోటీలు నిర్వహించడం మంచిగా అనిపించింది. అన్నిట్లో నేను కూడా పాల్గొనడం నాకు మంచిగా అనిపించింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇండియా వాళ్ళ ఇంట్లో మనం కార్తీక మాసంలో వనభోజనం చేసినాం. అది హ్యాపీగా అనిపించింది. అనుకుంటుంటే సడన్ గా ప్రోగ్రాం పెట్టుకున్నాం. చాలా బాగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అందరం అనుకొని మంచిగా చేసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరం ఇట్లనే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. సర్పంచ్ మేడం చాలా లేట్గా వచ్చారు, ఫైన్ పడుతుంది. ఆంటీ మైక్ తీసుకోండి. మైక్ తీసుకొని ఈ ఇయర్లో జరిగిన మంచి థింగ్ లేదు అందరు చెప్పిండ్రు. తర్వాత ఉసిరి భోజనం కూడా చేసినాము. అది ఇంకా హ్యాపీ అనిపించింది. ఈ రోజు సాయంత్రం అందరము ఈ జనవరి 1 రోజు కలవడము, అందరం జెంట్స్ లేడీస్ అందరూ కలిసి చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. నేను రవి సార్ తోటి చెప్పాను, ఈయనతో ఎప్పటి నుంచో అంటున్నా జనవరి 1 చేయాలని. ఇది కలలాగా అనిపించింది, నాకైతే నిజమైంది. హ్యాపీ నాకు. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఎప్పుడు ఇలాగే నూతనంగా వేడుకలు జరుపుకోవాలని ఎవరైనా జెంట్స్ మాట్లాడాలనుకుంటే అవకాశం ఒకరిద్దరు. ఎవరైనా ఉత్సవాలు ఎలా జరిగాయి లేదా మన కాలంలోని అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పవచ్చు. మహిళలందరూ ఎవరైనా రామారావు సార్ వచ్చింది. రామారావు సార్ కాలంలో ఎలా అనిపించింది, ఎట్లా ఉంది? చేసిన మహిళలకి, అక్కా చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ శుభ సాయంత్రం. ప్రస్తుతానికి ఇది ఒక చక్కటి వేదిక మంచిగా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సో ఏదేమైనా కూడా మనందరం ఒక కుటుంబం లాగా, మన కాలనీ అంటేనే మన కుటుంబం. ప్రశాంత్ నగర్ కాలనీ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అందరూ కలిసిమెలిసి ఉంటారు అనే భావన నెలకొల్పాలని నేను కోరుకుంటున్నా. సో నేను కొత్తగా వచ్చాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు, సమస్యలు కూడా ఏం లేవు. ఏ సమస్య ఉన్నా కూడా అందరూ కలిసి ఉంటే కలలు సుఖం అనే నినాదంతో మనందరం పనిచేయాలని. సరే, ఈ నూతన సంవత్సరంతో మొదలై ఇక ముందు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరం కలిసి మేమంతా ఒకటి అనే నినాదంతో పనిచేయాలని, అందరం కలిసి చర్చించుకోవాలని నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఏదేమైనా ఇక ముందు జరిగే కార్యక్రమాలన్నీ కలిసికట్టుగా నిర్వహించుకోవాలని కాలనీ పెద్దలందరినీ సవినయంగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరున థ్యాంక్ యూ సార్. మేడంని నేను ఇద్దరు కలిసి మీరే మాట్లాడారు. ఇంకా ఎవరైనా? బాల్ సార్ శ్రీనివాస్ సార్ కూడా కొత్తగా వచ్చారు సార్. మేమంతా పాత పరిచయం కాబట్టి రండి శ్రీనివాస్ సార్, రండి. పరిచయం సారు ఇప్పుడు మాట్లాడింది రామారావు సారు, మన విలేజ్ సెక్రటరీ. ఈ శ్రీనివాస్ సారు టీచర్,
కాలనీ వాస్తవ్యులు మొన్ననే కొత్తగా గృహం నిర్మించుకున్నారు. వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ శుభ సాయంత్రం. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. నాకు కొంత శుభ సూచకంగా ఉంది, కొంత బాధాకరంగా కూడా జరిగింది. సరే, అనుకోకుండా మాకు అబ్బాయికి 2 ట్విన్స్ రావడం జరిగింది 2025లో. మా ఫాదర్ గారు కూడా ఎక్స్పైర్ కావడం వల్ల అదొక మైనస్ మార్క్ అనిపించింది. ఏదేమైనా గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే ప్రశాంత్ నగర్కు గృహప్రవేశం చేయడం జరిగింది. మీరు అందరూ నాకు సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అలా రండి సార్. ఎల్ఐసి గుడ్ ఈవినింగ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా తన ఉద్యోగరీత్యా టీచర్ ఉద్యోగం చేసుకుంటూ రిటైర్ అయ్యి మళ్ళీ రాజకీయంలో రావడం సోమయ్య సార్కి చాలా కంగ్రాచులేషన్. గత 30 సంవత్సరాల నుంచి కోరుకుంటున్నాం. నేను సర్వీస్లో ఉండగా నా భార్యను సర్పంచ్గా చేయాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు. నేను అందుకు అంగీకరించలేదు. ఒకసారి ఒక అతను సర్పంచ్ చేయడానికి మేము వేయడానికి సిద్ధమైనప్పుడు ఇంకొక అతను వచ్చి సర్పంచ్గా వేస్తానని కోరుకుంటే నేను స్కూల్కు 4 లక్షల రూపాయలు ఇస్తే నేను ఊరుకుంటానని చెప్తే అతను ఆ స్కూల్కు 4 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. అది డిఫంక్ స్కూల్, అంటే పిల్లలు లేనటువంటి స్కూలు. కానీ ఇవాళ ఆ స్కూలు 10వ తరగతి వరకు కొనసాగుతుంది. ఇవాళ నేను సర్పంచ్ అయిన తర్వాత నాకు గౌరవ వేతనం 6,500 రూపాయలు వస్తుంది. ఈ 6,500 రూపాయలను దాదాపు నా 5 సంవత్సరాల కాలం అంటే 60 నెలలు 3,90,000 రూపాయలను నేను పాఠశాలకు విరాళంగా బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చాను. కాబట్టి మీరందరూ సరే నన్ను ఇంత గౌరవంగా ఆహ్వానించి నేను సర్పంచ్ అయినందుకు చాలామంది అభినందనలు తెలియజేశారు. వారందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా అనుభవం లేకపోతే నా పరిచయాలు మీకు ఏ రకంగా ఉపయోగపడాలని మీరు కోరుకుంటే నాకు సాధ్యమైనంత వరకు మీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడు ముందందులో ఉంటానని ఇస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక గ్రామ సేవే కాదు, ఉపాధ్యాయ పక్షాన మొదటి నుండి పోరాటం చేసి రాష్ట్ర స్థాయిలో కూడా నాయకుడిగా ఎదిగి ప్రతి ఉపాధ్యాయుని సమస్యను పరిష్కరించడంలో ఎంతో కృషి చేసినటువంటి సోమయ్య సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అంకుల్ బాక్స్ ఉంది, సాంగ్ పెట్టండి. రాజేశ్వర ఆంటీ ముందుకు రండి.
సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కొత్త సంవత్సరంలో కోరుకుంటూ అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, అందరికీ చిన్న అనౌన్స్మెంట్. అది వీడియోస్ తీస్తున్నా కదా, మనందరికీ మెమొరబుల్గా ఉండడానికి మేము మా కాలనీ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. అది దాంట్లో మన కాలనీకి సంబంధించినవి స్పెషల్గా ఉంటాయి. మన వినాయక చవితి సిరీస్ కానివ్వండి, మన శ్రీ చెట్టు మన భోజనాలు కానివ్వండి, ఈ రోజు సో మన కాలనీలో జరిగే ప్రతి మూమెంట్ని అట్లనే మన గుర్తులాగా ఉండడానికి మేము మా కాలనీ అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. సో హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్స్ ఇట్. థ్యాంక్ యూ. డాడీ కర్చీఫ్ అంకుల్ హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. అభిమానుల కోరిక మేరకు యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్టార్ట్ చేస్తా. మేము మా కాలనీ, మన కాలనీకి సంబంధించినవి.